అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఇలా చేయండి. కొలెస్ట్రాల్ ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఎన్నో ప్రాణాంతక రుగ్మతులకు కారణం. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పటికీ అంత తొందరగా మనకు అర్థం కాదు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే గుండెతో పాటుగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కూరగాయలు, విత్తనాలతో కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ అనే మైనపు లాంటి పదార్థం ఉంటుంది. శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కణాలను నిర్మించడానికి, విటమిన్ డి హార్మోన్లను తయారు చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హానికరం. అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ధమనులలో ప్లాక్ ఏర్పడి గుండె జబ్బులకు, స్ట్రోక్కు కారణంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటే సహజంగా ఛాతీ నొప్పి, కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి, చర్మ మార్పులు, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, గుండె స్పందనలో మార్పు, దవడలో నొప్పి, మెడ వెనుక భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 డయాబెటీస్, ఒబెసిటీ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాగా డయాబెటీస్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే సాచురేటెడ్ కొవ్వులు తగ్గించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలతో సమస్యలు వస్తాయి. అలాగే సముద్రపు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని, ఇవి గుండెకు, రక్తనాళాలకు మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే వాటిని బాగా వేపితే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, గింజలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి సాచురేటెడ్ కొవ్వులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సోయా బాగా ఉపయోగపడుతుంది. తాజా కూరగాయలు, పండ్లు వాడటంతో పాటు జొన్న, రాగి, అవిసె గింజల వంటి ఆరోగ్యకరమైన తృణధాన్యాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు.